అందరికీ ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా. మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు కొన్నింటిని మీతో పంచుకోవాలని ఆశపడి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, యేసు ప్రభువానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మమ్మల్ని ఇప్పటి వరకు మీరు కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రాజా, నీ మాటల్ని మేము ధ్యానించబోతూ ఉన్నప్పుడు ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు ధైర్యపరచండి. అయా, మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు ఆదరించండి రాజా. యేసు ప్రభువా, వాక్యానుసరమైనటువంటి జీవితాలను మాకు దయచేసి మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలని మన ధ్యానాంశముగా ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడు ఏలియా ప్రవక్త కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో కూడా ఆ అంశం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా భక్తుడు మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు అతని ప్రార్థనకు ఫలితంగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకుండా ఆపివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. మరలా అతడు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి తన ఫలమునిచ్చినట్లుగా, ఆకాశము వర్షం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. సరే, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏంటిది అంటే, ఏలియా భక్తుడు మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడే అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకుండా ఆగిపోయినది. అతడు మళ్ళీ ప్రార్థించినప్పుడు ఆ దేవుడు భూమి మీద ఫలాలను ఇవ్వడానికి, ఆకాశము వర్షాన్ని ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించినట్లుగా వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ రోజున దేవుడు ఏలియా ప్రవక్తను ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పోషించాడు, లేదా ఎవరెవరి ద్వారా పోషించాడు, దేవుడు ఎవరిని ఎన్నుకొని ఏలియా ప్రవక్తను పోషించాడో చెప్పాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ముందుగా నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటిది అంటే, ఏలియా కాలంలో లేదా అహబు రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో కరువు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలను మీకు ముందుగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ కరువు రావడానికి గల కారణాలను మనము ముందుగా ఆలోచన చేసినట్లయితే ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటి రాజులు గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్నది. నేబాతు కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బాయేల్ కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా ఆ దేవునికి కోపం రావడానికి మొదటి కారణం ఏంటిది అంటే, అహబు రాజు చేసుకున్నటువంటి వివాహము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అహబు రాజు చేసుకున్నటువంటి ఈ యొక్క వివాహము దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జరిగింది. తన స్వజనులను కాకుండా అన్యజాతి స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. సీదోను రాజు కుమార్తెను యెజబేలును అహబు రాజు పెళ్లి చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క సీదోను రాజు పేరేంటిది అంటే ఎత్బాయేల్.
ఆ రాజు కుమార్తెను యెజబెలును వివాహం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అహబు రాజు వివాహం చేసుకున్నాడని మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ యెజబెలు గురించి మనము ఆలోచన చేసినట్లయితే, చరిత్రలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యెజబెలు ఎటువంటి స్త్రీ అంటే చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి స్త్రీలలో అతి నీచమైన స్త్రీలలో ఒక స్త్రీగా పేరు పొందింది ఈ యెజబెలు. అతి నీచమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరిగించింది అంటే ప్రవక్తలను చంపించినట్లుగా, రెండోదిగా విగ్రహారాధనను ప్రోత్సహించినట్లుగా, మూడోదిగా దేవుని బిడ్డల్ని హింసించినట్లుగా, ఆ యొక్క దేశాన్నంతా కూడా అన్యాయంగా లేదా అన్యాయంతో ఆక్రమించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి స్త్రీలలో నీచమైనటువంటి స్త్రీలలో ఒక స్త్రీగా పేరు పొందింది. మొదటిగా దేవుడు కోపగించుకొని అహబురాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో 3.5 సంవత్సరాల కరువు తెప్పించడానికి, వర్షం పడకుండా, భూమి తన ఫలాన్ని ఇవ్వకుండా ఆపివేయడానికి మొదటి కారణం ఏంటిది అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జరిగినటువంటి అహబురాజు యొక్క వివాహము అని మనకు అర్థమవుతూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 16వ అధ్యాయము మొదటి రాజులు గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే అహబురాజు నిజదేవుణ్ణి స్తుతించడానికి బదులుగా, నిజదేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా ఎవరి కొరకు ఒక మందిరాన్ని నిర్మించినాడు అంటే షోమ్రోనులో దేవుని మందిరం ఉండాల్సినటువంటి ప్రాంతంలో లేదా దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి స్థలములో ఎవరి ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు అంటే బయలు దేవుని యొక్క మందిరాన్ని కట్టించి ఒక బలిపీఠాన్ని కూడా అక్కడ నిర్మించినట్లుగా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉన్నది. మనం గమనించినట్లయితే ఈ బయలు దేవుణ్ణి ఆరాధిస్తుంది ఎవరు అంటే మొదటిగా కనాను దేశస్థులు, తర్వాత సీదోను రాజు లేదా సీదోను దేశస్థులు కూడా ఆ బయలుదేవుణ్ణి ఆరాధించేవారు. ఆ యొక్క సీదోను రాజు కుమార్తెను వివాహం చేసుకున్నందుకు అహబురాజు కూడా చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే ఆ యొక్క బయలుదేవుణ్ణి దేవుణ్ణిగా ఆరాధించడం ప్రారంభించినాడు. అంతేకాకుండా చరిత్రలో గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆ బయలుదేవుని యొక్క పూజను ప్రధాన మతంగా స్థాపించినాడు అహబురాజు తన రోజుల్లో. ఆ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ఆ దినాలలో బయలుదేవుణ్ణి ఆరాధన ప్రధాన మతంగా ఆ యొక్క తన రాజ్యం అంతా కూడా విస్తరింపజేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా ఆయన చేసినటువంటి మరొక విగ్రహాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 33వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు అహబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహబు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మరొక దేవతా స్తంభాన్ని నిలిపినట్లుగా రాయబడి ఉన్నది. ఆ దేవత పేరేంటిది అంటే అషేరాదేవి. ఈమెను కూడా కనానీయులు ఆరాధించేవారు. ఎల్ అనబడినటువంటి దేవునికి భార్యగా ఈమెని పూజించేవారు. అయితే సీదోను వాళ్ళు పూజించడంతో పాటు అహబురాజు యెజబెలును పెళ్లి చేసుకున్నటువంటి కారణంగా తన రాజ్యంలోని కూడా ఈ యొక్క అషేరా దేవుని ఆరాధించడం ప్రారంభించినాడు. ఆమె కొరకు ఒక మందిరాన్ని కూడా నిర్మించినట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే 34వ వచనంలో రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే 34వ వచనంలో అతని దినములలో బేతేలియుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవుగుణనెత్తగా సేగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ కారణం, అహబురాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో 3.5 సంవత్సరాల కరువు రావడానికి 4వ కారణం ఏంటిది అంటే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. యెహోషువ భక్తుడు ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత
ఆ యొక్క ఎరికోను శపించినట్లుగా మనకు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటుంది. పునాదులు వేసినప్పుడు జ్యేష్ఠ కుమారుడు, అదేవిధంగా దాన్ని ప్రాకారంలో ఎత్తినప్పుడు కనిష్ట కుమారుడు మరణిస్తాడని చెప్పేసి ప్రవచన రీతిగా పలికినట్లుగా మనకు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎరికో పట్టణాన్ని కట్టడానికి ఏ ఒక్కరూ పూనుకోలేదు. ఎందుకంటే అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినారు. కానీ అహబు రాజు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, అహబు రాజు జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి, అహబు రాజు ఏలుతున్నటువంటి ఏలుబడిని బట్టి దేవుని యందు భయభక్తులు అనేది ప్రజల్లో కూడా తగ్గిపోయినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే యెహోషువ భక్తుడు ప్రవచించిన సుమారు 500 సంవత్సరాల తర్వాత అహబు రాజు కాలంలో ఇక్కడ ఒక వ్యక్తి, హీయేలు అనబడినటువంటి వ్యక్తి ఆ యొక్క ఎరికో పట్టణాన్ని కట్టాలా అని చెప్పేసి ఆ పనిని ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అప్పటి వరకు ఎరికో పట్టణం ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది అంటే ప్రాకారాలు లేకుండా, తలుపులు లేకుండా ఒక గ్రామంలాగా కొనసాగుతూ ఉన్నది. ఆ గ్రామంలాగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని, లేదంటే ప్రాకారాలు లేకుండా తలుపులు లేకుండా ఉన్నటువంటి ఆ గ్రామాన్ని మళ్ళీ ఒక పట్టణంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి అహబు రాజు కాలంలో నివసించినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క పనిని ప్రారంభించినప్పుడు తన జ్యేష్ఠ కుమారుడు, అదేవిధంగా తన కనిష్ట కుమారుణ్ణి కూడా కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథంలో ప్రవచనం నెరవేరినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది 4వ కారణం. అంటే ప్రజల్లో కూడా దేవుని యందు భయభక్తులు తగ్గిపోయింది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి. 5వ కారణాన్ని కూడా మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆ మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, అదేవిధంగా 13వ వచనం, 19వ వచనం, అదేవిధంగా 19వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనంలో, 21వ అధ్యాయం 5 నుంచి 15వ వచనం వరకు 25వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క యెజబెలు ఎంత నీచమైనటువంటి కార్యాలు చేసిందో అక్కడ రాయబడి ఉన్నది. ప్రవక్తల్ని చంపించడం, దేవుని బిడ్డల్ని హింసించడం, వారు ఏదైనా కోరుకుంటే దాన్ని ఏ విధంగానైనా దక్కించుకోవడం, నీచంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు అహబు, అదేవిధంగా యెజబెల్. కాబట్టి ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే వారు బయలుదేవునికి ఒక మందిరాన్ని కట్టించినారు, అదేవిధంగా అషేరాదేవికి ఒక మందిరాన్ని కట్టించినారు. కానీ వారు స్తుతించాల్సినటువంటి దేవునికి, నిజ దేవునికి ఒక్క మందిరాన్ని కట్టించినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో లేదు. కనీసం ఒక్కసారైనా బలర్పించినట్లుగా కూడా, దేవునికి బలర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా విగ్రహారాధనని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అహబు, యెజబెల్ అనబడినటువంటి స్త్రీలు. నిజ దేవునికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారి వివాహం జరిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. 3వ కారణం, వారు విగ్రహారాధన చేస్తూ ప్రజల్లో కూడా దేవుని యందు ఉన్నటువంటి భయభక్తుల్ని పోగొట్టగలిగినారు. నిజదేవుణ్ణి ఆరాధించడాన్ని వాళ్ళు నెమ్మదిగా తగ్గించేసినారు. 4వదిగా వాళ్ళు ప్రవక్తల్ని చంపినారు, దేవుని బిడ్డల్ని హింసించినారు, దేవుని బిడ్డల్ని దూషించినారు, దేవుని బిడ్డల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత క్రూరంగా వారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు, అంత భయంకరంగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలను యెజబెల్తో పాటు అహబు రాజు చేస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు పంపించి అహబు రాజు ముందే నిలబెట్టి దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను, లేదా దేవుని దగ్గర నుండి రాబోతున్నటువంటి కరువును గురించినటువంటి వర్తమానాన్ని తెలియపరిచినాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏలియా ప్రవక్తను పంపించి అహబు రాజు యొక్క సన్నిధిలో నిలబెట్టి దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అహబు రాజుకు తెలియపరిచినాడు. ఆ విధంగా 3.5 సంవత్సరాల కరువును ఆ యొక్క దేశమంతా ఎదుర్కొన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఏలియా గురించి కూడా కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే, ఏలియా అనగా అర్థం ఏంటిది అంటే యెహోవా నా దేవుడు, లేదా యెహోవాయే నా దేవుడు అనే మంచి అర్థము ఏలియా అనబడినటువంటి పేరుకు. అంత మంచి అర్థం కలిగినటువంటి పేరుకు తగ్గ జీవితాన్ని ఏలియా ప్రవక్త జీవించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అతని స్వగ్రామం పేరు ఏంటిది అంటే తిష్బీ.
ఆయన ఉన్నటువంటి ప్రాంతం పేరేంటిది అంటే గిలాదు. అది ఎక్కడున్నది అంటే యోర్దానుకు తూర్పు దిక్కున ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏలియా ప్రవక్త గురించి ఒక 4 మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. చూడండి, పాత నిబంధన గ్రంథం అంతటిలో మహాగణులైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో మనకు చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు కనిపిస్తూ ఉంటారు, మహాప్రవక్తలు కనిపిస్తూ ఉంటారు, మహనీయులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి అబ్రహాం కావచ్చు, నోవాహు కావచ్చు, మోషే ప్రవక్త కావచ్చు. అటువంటి మహనీయుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త మొదటిగా. రెండోదిగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన కనిపించినటువంటి 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగానేమో మోషే ప్రవక్త కనిపిస్తే ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఏలియా ప్రవక్త రూపాంతరపు పర్వతం మీద కనిపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దారిని సిద్ధం చేసేందుకు దేవుడు ముందుగా పంపించినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా బల ప్రభావాలతో వచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏలియా ప్రవక్త బల ప్రభావాలతో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినట్లుగా ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా 4వదిగా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడకు ముందు 2 ప్రవక్తల్ని దేవుడు పంపిస్తా అన్నాడు. అందులో ఒక ప్రవక్త ఎవరు అంటే ఏలియా ప్రవక్త. ఆ వాక్యంలో రాయబడిన రీతిగా ఆయన రావచ్చు. 4 విషయాలు ప్రాముఖ్యంగా మనము ఏలియా ప్రవక్త గురించి ఆలోచించినట్లయితే ఇంకా చాలా విషయాలు, మంచి మంచి లక్షణాలు ఏలియా ప్రవక్తలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. దేవుని కొరకు మరణించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. దేవుడు చెప్పమన్న మాటను ఏ భయము లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా ధైర్యంగా అహబు సన్నిధిలోనికి వెళ్ళి, రాజభవనంలోనికి వెళ్ళి, అంతఃపురంలోనికి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. అంటే మరణానికి తెగించి దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. పేరుకు తగ్గ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఏలియా ప్రవక్త గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మనం కొన్ని విషయాల్ని ఆలోచించినట్లయితే ఏలియా ప్రవక్తను 17వ అధ్యాయంలో 3 రకాలుగా పరీక్షించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏలియా ప్రవక్తను కూడా పరీక్షించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా 17వ అధ్యాయం పూర్తిగా చదివినట్లయితే మొదటి పరీక్ష విశ్వాసానికి సంబంధించింది. ఆయన విశ్వాసంతో ఉండడా అనే విషయాన్ని దేవుడు పరీక్షించినాడు. అహబు రాజు దగ్గరికి పంపించే ముందు దేవునికి భయపడతాడా లేదంటే అహబు రాజుకు భయపడతాడా అనే విషయంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నాడు. రెండోదిగా విధేయతకు సంబంధించినటువంటి పరీక్షలో ఆయనను దేవుడు నడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5-10 వచనాల్లో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ దేవుడు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, అక్కడికి నేను కాకోలములకు ఆజ్ఞాపించిన కాకోలములు ఉదయమందు సాయంత్రం నీకు ఆహారము తీసుకొని వస్తాయి అని చెప్పినప్పుడు ఆ విధేయత కలిగి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే విధేయతకు సంబంధించినటువంటి పరీక్షలో కూడా నెగ్గినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా పరిశుద్ధతకు సంబంధించినటువంటి పరీక్షలో కూడా నెగ్గినట్లుగా మనకు 17వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. సారేఫాత్ గ్రామంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరి ఇంట్లో ఆయన బస చేసినాడు, ఎవరి ఇంట్లో ఆయన దిగి దాదాపుగా 3 సంవత్సరాల కాలాన్ని గడిపినడు అంటే ఒక విధవరాలి ఇంట్లో. అక్కడ పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మొదటిగా విశ్వాసానికి సంబంధించినటువంటి పరీక్షలో నెగ్గినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. రెండోదిగా విధేయతకు సంబంధించినటువంటి పరీక్షలో నెగ్గినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. మూడోదిగా ఆయన పరిశుద్ధతకు సంబంధించినటువంటి పరీక్షలో కూడా జయాన్ని పొందుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడు ఏలియా ప్రవక్తను 3 రకాలుగా పోషించినాడు. చూడండి, 3 ద్వారా పోషించినాడు. మొదటిగా కాకుల ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను 6 నెలలు పోషించినాడు. రెండోదిగా
మనం గమనించినట్లయితే సారెఫాత్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి ద్వారా 3 సంవత్సరాలు ఏలియా ప్రవక్తను పోషించినాడు. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే 6 నుంచి 8 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవుడు దేవదూతల ద్వారా పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవదూతలు ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఏలియా ప్రవక్తను కాకుల ద్వారా పోషించినాడు. సారెఫాత్ విధవరాలి ద్వారా దేవుడు పోషించినాడు. దేవదూతల ద్వారా కూడా ఆహారాన్ని పంపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే దేవుడు ఏలియా ప్రవక్త పట్ల ఎంత శ్రద్ధ కలిగి ప్రవర్తించినాడో మనకు అర్థమవుతూ ఉన్నది. ఏలియా ప్రవక్తను దేవుడు ఏ విధంగా పోషించినాడో మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారం కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. కాకులు దేవునికి లోబడుతూ ఉన్నాయి. సారెఫాత్ విధవరాలు దేవుని గురించి ఏమాత్రం తెలియకపోయినా ఆమె లోబడింది. అక్కడ ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థనకు ఫలితంగా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. దేవదూతల ద్వారా దేవుడు పోషించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ఏలియా ప్రవక్త పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపించాడో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మనము సారెఫాత్ విధవరాలి ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. 17వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సందర్భాన్ని ఈ రోజున మన ధ్యానాంశంగా చదువుకుంటూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు తన ఇంటి నుండి దూరంగా, అహబు రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యానికి దూరంగా, ఆ యొక్క దేశానికి దూరంగా, ఎక్కడో అన్యులు నివసిస్తున్నటువంటి సీదోను ప్రాంతానికి పంపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరొక మాట ఏంటిది అంటే, ఒక సీదోను స్త్రీ వల్ల, యెజబేలు ద్వారా దేవుని బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉంటే, దేవుని బిడ్డలు శ్రమ పడుతూ ఉంటే, మరొక సీదోను స్త్రీ ద్వారా దేవుడు తన ప్రవక్తను అద్భుత రీతిగా పోషించినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, లూకా సువార్తలో రాయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానించినట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలను ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది. లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్లుండినను ఏలియా సీదోనులోని సారెఫాత్ అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు అని రాయబడున్నది. ఆ దేవుడు ఏలియా ప్రవక్తను పోషించడానికి, ఏలియా ప్రవక్తను ఆ యొక్క 3 సంవత్సరాల 6 నెలల కాలంలో 6 నెలలు కాకోలముల ద్వారా పోషించినాడు. మిగిలిన 3 సంవత్సరాలు ఏలియా ప్రవక్తను దేవుడు పోషించడానికి ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది విధవరాలు ఉండినప్పటికీ, ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని ఎన్నుకోకుండా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి స్త్రీ ఎవరు అంటే సారెఫాత్ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క విధవరాలు. ఆ విధవరాలు పేరు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె చూపించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, దేవుడు ఆమెనే ఎన్నుకోవడానికి గల అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించి పెట్టినాడు. ఈ సారెఫాత్ అనబడినటువంటి గ్రామము సుమారుగా కెరీతు వాగు దగ్గర నుండి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. అది ఎక్కడుంటుంది అంటే మధ్యద్వార సముద్ర తీరాన తూరు సిదోను పట్టణాల మధ్యలో ఉన్నటువంటి పట్టణమే ఈ యొక్క సారెఫాత్ పట్టణం. ఆ యొక్క గ్రామం లేదంటే ఆ పట్టణానికి దేవుడు పంపించినాడు. దేవుడు సారెఫాత్ గ్రామానికి పంపిస్తూ ఉన్నప్పుడు ఆ విధవరాలి యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ 3 స్థితులు నేను బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైనవి. చూడండి, మొదటిగా ఆమె స్థితి ఏ విధంగా ఉన్నది అంటే, ఆమె కూడా కరువులో ఉన్నది, తినడానికి ఏమీ లేదు, లేమి పరిస్థితిలో, ఇబ్బందిలో ఆమె బ్రతుకుతూ ఉన్నది. రెండోదిగా మనం గమనించినట్లయితే సమస్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఆమె ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆమె. ఈ రొట్టెలు తిని నేను చనిపోవాలనుకుంటున్నా అని చెప్పేసి ఏలియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే నిరీక్షణతో మరణం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఆమె ఉన్నప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను ఆమె ఇంటికి పంపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది విధవరాన్లు ఉన్నారు.
ఇజ్రాయెల్ దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని కొరకు నిలబడే వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ప్రక్కన పెట్టి ఈ యొక్క సీదోను ప్రాంతంలో లేదా సీదోను దేశంలో సారెఫాత్ పట్టణంలో నివసిస్తున్నటువంటి ఈ విధవరాలనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు మనల్ని కూడా తన పని కోసం ఎన్నుకోవాలంటే మనలో కనిపించాల్సినటువంటి లక్షణాలు ఏంటివో మనకు అర్థం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజున నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, ఈ స్త్రీనే దేవుడు ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటివి? ఒక 6 విషయాలు ఈ సమయంలో మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మొదటిగా దేవుడు ఈ విధవరాల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటిది అంటే 10వ వచనంలో రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకతడు లేచి సారెఫాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను అని రాయబడి ఉన్నది. ఏలియా ప్రవక్త ఆ పట్టణపు గవి యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలోనికి ప్రవేశించబోతూ ఉన్నప్పుడు, ఆ పట్టణ ప్రాకారము దగ్గర లేదా పట్టణపు గవిని దగ్గర ఆ విధవరాలు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే కట్టెలు ఏరడాన్ని గమనించినాడంట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, ఆ స్త్రీ కష్టపడే మనసున్నటువంటి స్త్రీ, ఆమె పనిచేయడానికి ఇష్టపడుతున్నటువంటి స్త్రీ, సోమరిగా ఉండడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి ఆమె, సోమరిగా ఉండడానికి ఇష్టపడనటువంటి స్త్రీ ఆమె కష్టపడే మనసున్నటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు. ఉదాహరణకు దేవుడు మోషే ప్రవక్తను తన ప్రవక్తగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు. దావీదు భక్తుణ్ణి దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులలో కొంతమందిని వలలు వేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎన్నుకున్నాడు, కొంతమందిని వలలు కడుగుతున్నటువంటి సమయంలో ఏర్పరచుకున్నాడు, మరికొంతమందిని సుంకము వసూలు చేస్తున్నటువంటి టైంలో దేవుడు ఏర్పరచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మేడి పనులు ఏరుకొని అమ్ముకునే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని తన ప్రవక్తగా నిలబెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా ప్రవక్తని పొలాన్ని దున్నుతున్నటువంటి టైంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు సోమరులను ఇష్టపడడు, దేవుడు సోమరులను ఏర్పరచుకొనడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అంటే కష్టపడి పనిచేసే మనసున్న వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ స్త్రీ గురించి మనం మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈమెలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం ఏంటిది అంటే ఈమె కష్టపడే మనసు ఉన్నటువంటి స్త్రీ. ఆమె ఏలియా ప్రవక్త పట్టణపు గవిని యొద్దకు వెళ్ళగానే కట్టెలు ఏరడం గమనించగానే ఏలియా ప్రవక్త గ్రహించగలిగినాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి స్త్రీ ఈమెనే, ఈ కొద్ది కాలము నన్ను పోషించబోయేది ఈమెనే అని చెప్పేసి ఏలియా ప్రవక్త గ్రహించగలిగినాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి కాబట్టి అది గ్రహించి ఆమెనే నీళ్ళిమ్మని చెప్పేసి వేడుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈమెను దేవుడు ఏర్పరచుకోవడానికి మొదటి కారణం కష్టపడే మనసు ఉన్నది. మరి రోజున దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలంటే, తన పని కొరకు నిన్ను వాడుకోవాలి అంటే నీలో కనిపించాల్సినటువంటి మొదటి లక్షణం కూడా కష్టపడే మనసు ఉండాలి. మరి నువ్వు దేవుని కోసం కష్టపడగలుగుతూ ఉన్నావా? నీ కుటుంబం కోసం కష్టపడగలుగుతూ ఉన్నావా? దేవుని పరిచర్య కొరకు కష్టపడగలుగుతూ ఉన్నావా? కష్టపడే మనసు నీకున్నదా? లేదంటే నువ్వు సోమరితనంలో జీవిస్తూ ఉన్నావా? సోమరిలాగా బ్రతుకుతూ ఉన్నట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు చూసి బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చిన్న ప్రాణుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం సంపాదించుకో, అవి కష్టపడుతూ ఉన్నాయి, రాబోయే కాలం కొరకు అవి ముందుగానే సిద్ధపడుతూ ఉన్నాయి, అవి సోమరితనంలో ఉండట్లేదు అని చెప్పేసి సోమరులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు సోమరిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎన్నుకోడు, దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అంటే కష్టపడే మనసున్న వారినే దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ సారెఫాతు విధవరాల్ని దేవుడు ఏర్పరచుకోవడానికి మొదటి కారణం ఏంటిది అంటే ఆమెలో కష్టపడి పనిచేసే మనసు ఆమెకు ఉన్నది.
రెండో లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 11వ వచనంలో రాయబడి ఉన్నది చూడండి. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. 15వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో ఒక చిన్న రొట్టెను తీసుకొని రమ్మా అని చెప్పినాడు. నీళ్లు తీసుకొని రాబోతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ఆమెతో అంటూ ఉన్నాడు 11వ వచనంలో, అమ్మ వచ్చేటప్పుడు అదేవిధంగా ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకొని రా అమ్మ అంటే, ఆమె 15వ వచనంలో చేసినటువంటి పని ఏంటిది అంటే, ఏలియా ప్రవక్త చెప్పినటువంటి మాట చొప్పున చేసిందంట. ఉన్నది కొంచెమే పిండి కొంచెమే నూనె, అందులో మొదటి రొట్టె తీసుకొని రా అమ్మ అంటే, ఏలియా చెప్పినటువంటి మాట చొప్పున మొదట చేసినటువంటి రొట్టె ముక్కను లేదా రొట్టెను ఏలియా ప్రవక్తకి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆమె దగ్గర ఉన్నదే కొంచెం, ఆ కొంచెంలో మొదటిది ఏలియా ప్రవక్తకి ఇచ్చినది. అంటే ఆమెకి ఇచ్చే మనసు ఉన్నది. మొదటిగా కష్టపడే మనసు ఉన్నటువంటి స్త్రీ ఆమె, రెండోదిగా ఇచ్చే మనసు ఉన్నటువంటి స్త్రీ ఆమె. మరి రోజున మనకు ఇచ్చే మనసు ఉన్నదా? అపోస్తుల కార్యంలో వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 20వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని చెప్పేసి. ఆ దేవుడు ఏమీ తీసుకోలేదు, ఆయన తన ప్రాణాన్ని సహితము మన కొరకు ఇచ్చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడు తన రక్తాన్ని గార్చినాడు, తన ప్రాణాన్ని బలిగా మనందరి కొరకు అర్పించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఏది కూడా పుచ్చుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు, తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వచ్చాడు. మరి ఇప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఇచ్చే మనసు కలిగి జీవించాలా. అందుకే వాక్యంలో రాయబడి ఉన్నది, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని రాయబడి ఉన్నది. మరి రోజున మనకు ఇచ్చే మనసు ఉన్నదా? దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు తన పని కొరకు నిన్ను నిలబెట్టాలి అంటే నీలో కనిపించాల్సినటువంటి రెండో లక్షణం ఏంటిది అంటే, ఇచ్చే మనసు ఉండాలా, ఇచ్చే మనసు కలిగి జీవించాలా. ఈ రోజులలో చాలామందికి ఇచ్చే మనసు ఉండదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ మాటను మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చేసి, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు, నా ఆజ్ఞలకు లోబడమని ప్రభువు చెప్పినాడు. చిన్నప్పటి నుండి లోబడుతూనే ఉన్నాను ప్రభు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అయ్యా నువ్వు అన్నింటికీ లోబడుతూ ఉన్నావు, కానీ నీకు ఒకే ఒక్కటి కొదువగా ఉన్నది. అదేంటిది అంటే, నీ ఆస్తిని అమ్మి పేదవారికి ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు, అతడు ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి దుఃఖపడుతూ వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వినకపోతే మన జీవితాలలో మిగిలేది దుఃఖమే అని చెప్పేసి ఆ యవనస్తుని ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, ఆయన నిత్య జీవానికి వారసుని కావాలి అనుకున్నాడు, కానీ తన దగ్గర ఉన్నది ఇవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈ రోజులలో చాలామంది ఇచ్చే మనసు లేనటువంటి వారు ఉన్నారు, ఇవ్వడానికి ఇష్టపడనటువంటి వారు ఉన్నారు. కానీ ఈ పేద విధవరాలు లేదా సారేఫాత్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు ఇచ్చే మనసు కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరొక సందర్భంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, వాక్యంలో మనందరికీ తెలిసినటువంటి సందర్భమే, యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సుమారు 5,000 మంది పురుషులు, పిల్లలు, స్త్రీలు దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సాయంకాలం వరకు అక్కడ బోధించిన తర్వాత వారికి ఆహారం పెట్టాలని ఆశపడి, మీ దగ్గర ఏమైనా ఉన్నవా అని అడిగించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పేసి అవి ఇవ్వడానికి ఇష్టపడ్డట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 5,000 మంది పురుషుల్లో ఇంకెవ్వరూ ఏమి తీసుకొని రాలేదా అంటే, దాదాపుగా కొంతమంది తీసుకొని వచ్చి ఉండొచ్చు, కానీ
ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇచ్చే మనసు లేదు వారికి. ఇచ్చే మనసు కలిగినటువంటి వారు కొంతమందే ఉంటారు. ఇచ్చే మనసు ఉన్నటువంటి వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు అక్కడ ఆ యవనస్తుని ఆకలిని తీర్చాడు, ఆ చిన్న పిల్లవాని ఆకలిని తీర్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి రొట్టెలు చేసుకొని తిని మరణించాలనుకున్నటువంటి ఈ స్త్రీ కుటుంబాన్ని దేవుడు 3 సంవత్సరాల వరకు పోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుడు ఈ కుటుంబాన్ని పోషించడానికి కారణం ఏంటిది అంటే ఆమెకి ఇచ్చే మనసు ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీకు ఇచ్చే మనసు ఉన్నదా? దేవుడు సారెఫాత్ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాల్ని ఏర్పరచుకోవడానికి రెండో కారణం ఆమె ఇచ్చే మనసు కలిగినటువంటి స్త్రీ. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఇంటిలో ఏమి ఉన్నాయో ఏమి లేవో యథార్థంగా చెబుతూ ఉన్నది. కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉన్నది. అప్పము ఒక్కటి కూడా లేదు, ఒక రొట్టె కూడా మా ఇంట్లో లేదు. మేము చావకముందు ఉన్నటువంటి పిండితో ఉన్నటువంటి నూనెతో రొట్టెలు చేసుకొని తిని మరణించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామని చెప్పేసి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నది. తన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా తెలియపరిచినది. అంటే ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ. మొదటిగా మనం గమనించినట్లయితే కష్టపడే మనసున్నటువంటి స్త్రీ. రెండోదిగా మనం గమనించినట్లయితే ఇచ్చే మనసున్నటువంటి స్త్రీ. మూడోదిగా మనం గమనించినట్లయితే యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ. కాబట్టి దేవుడిమని ఆ దేవుని సేవకుణ్ణి పోషించడానికి ఎన్నుకున్నాడు లేదా ఏర్పరచుకున్నాడు. ఈమె కుటుంబం ద్వారా ఏలియా ప్రవక్త 3 సంవత్సరాలు పోషించబడే విధంగా దేవుడు ఈ స్త్రీని ఏర్పరచుకొని దీవించినాడు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము యథార్థవంతులమేనా? దేవుడు యథార్థవంతుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనుషులను కూడా యథార్థవంతులంగా పుట్టించాడని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మరి నీలో యథార్థత ఉన్నదా? లేదా అపవాది తంత్రాలు ఉన్నాయా? అపవాది యొక్క కుయుక్తి చేత మోసపరచబడుతూ ఉన్నావా? ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ స్త్రీలో మనకు కనిపించేటువంటి 3వ లక్షణం యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి స్త్రీ. ఈ రోజులలో చాలామంది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే లోబులు ఉంటారు, చాలా మటుకు ఉన్నా కానీ లేవంటారు. చాలా ఉంటుంది, ఇవ్వాల్సి వస్తుందేమో అనే భయంతో లేదని చెప్పుకునేవారు చాలామంది ఉంటారు. పిసినారి వాళ్ళు కావచ్చు. రెండోదిగా డంబములు చెప్పుకునేవారు ఉంటారు. కొందరి దగ్గర ఏమీ ఉండదు, అన్నీ ఉన్నాయని గొప్పలు చెప్పుకునేవారు కూడా ఉన్నారు. ఈమె డంబముగా మాట్లాడే స్త్రీ కాదు, లోపత్వంతో నింపబడినటువంటి స్త్రీ కూడా కాదు. ఉండి లేవని చెప్పే వ్యక్తి కాదు, లేకపోయినా ఉన్నవని చెప్పేటువంటి స్త్రీ కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా మా ఇంట్లో ఇది ఉందయ్యా, మా ఇంట్లో ఇది లేదయ్యా అని చెప్పేసి తన పరిస్థితి అంతా ఏలియా ప్రవక్త ముందు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి 3వ మంచి లక్షణం, సారెఫాత్ విధవరాల్లో కనిపించేటువంటి 3వ మంచి లక్షణం ఏంటిది అంటే యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ. 4వదిగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే 13, 15 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, అమ్మా భయపడవద్దు, నువ్వు ముందుగా వెళ్ళి నా కొరకు ఒక రొట్టెను సిద్ధం చేసుకుని, ఒక చిన్న రొట్టెను సిద్ధం చేసుకొని మొదట చేసినటువంటి రొట్టెను నాకు ఇవ్వమ్మా అంటే 15వ వచనంలో ఆ ఏలియా ప్రవక్త మాటలు విని విశ్వాసంతో ఆ పనిని జరిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదట చేసినటువంటి రొట్టెను ఏలియా ప్రవక్తకు తీసుకొని వచ్చి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 13, 15 వచనాల ప్రకారము విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఏలియా ప్రవక్త మాటల మీద నమ్మకం ఉంచి అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, దేవుని కార్యాన్ని అక్కడ కల్లారా చూసినది. 3 సంవత్సరాల వరకు పిండి అయిపోలేదు,
నూనె అయిపోలేదు. చచ్చిపోతాం అనుకున్న వారిని దేవుడు అద్భుత రీతిగా కరువు కాలంలో పోషించినాడు. కారణం ఏంటంటే ఆమె విశ్వాసం. ఏలియా ప్రవక్త మాటల మీద విశ్వాసం ఉంచి ఏలియా ప్రవక్త చెప్పిన విధంగా ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ కార్యాన్ని నెరవేర్చిందో, మొదటి రొట్టెను తీసుకొని వచ్చి ఏలియా ప్రవక్తకు ఎప్పుడైతే ఇచ్చినదో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించినాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నామా? అన్యురాలైనటువంటి ఈ స్త్రీ ఆ దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినది. ఏలియా ప్రవక్త మాటల మీద నమ్మకం ఉంచగలిగినది. మరి రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలం మనం, దేవుని కార్యాలను చూస్తున్నటువంటి వారం మనం, దేవుని సహాయాన్ని పొందుకున్నటువంటి వారం మనం, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారం మనం. మరి మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనలో కనిపిస్తూ ఉన్నదా? విశ్వాసంతో దేవుని కార్యాలను చూడగలుగుతూ ఉన్నామా? విశ్వాసంతో దేవుని పనిని ప్రారంభించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా వాడబడగలుగుతూ ఉన్నామా? మనలో విశ్వాసం ఎంత మట్టుకు కనిపిస్తూ ఉన్నది? నీలో విశ్వాసం ఉన్నదా? ఒకసారి పరీక్షించుకోవాలని చెప్పేసి ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఈ సారెఫాతు విధవరాల్ని దేవుడు ఏర్పరచుకోవడానికి 5వ కారణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 15వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి అని రాయబడున్నది. ఏలియా ప్రవక్త చెప్పిన మాట చొప్పున చేయగా ఆమె ఏలియా ప్రవక్త మాటకు విధేయత చూపించింది. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించి దేవుని మాటలకు విధేయత చూపించింది. అంటే 5వదిగా మనం గమనించినట్లయితే విధేయత కలిగినటువంటి స్త్రీ ఆమె. మొదటిగా ఆమె కష్టపడే మనసున్నటువంటి స్త్రీ. 2వదిగా ఆమె ఇచ్చే మనసున్నటువంటి స్త్రీ ఆమె. 3వదిగా యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ ఆమె. 4వదిగా విశ్వాసము కలిగినటువంటి స్త్రీ ఆమె. 5వదిగా విధేయత కలిగినటువంటి స్త్రీ, దేవుని మాటలకు లోబడే మనసున్నటువంటి స్త్రీ ఆమె. ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాటకు సంపూర్ణంగా లోబడింది. దేవుడు ఏలియా ప్రవక్తను కూడా అద్భుత రీతిగా పోషించడానికి కారణం అదే. అయ్యా కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కాకులు దస్సయో తేవో అని చెప్పేసి ఏమాత్రం సందేహం లేకుండా దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళిపోయినాడు. కాకులు ఆహారం దస్సయా తేవా అని చెప్పేసి ఏమాత్రం సందేహం లేదు ఏలియా ప్రవక్తకి, ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా పోషిస్తాడని చెప్పేసి. అక్కడ కెరీతు వాగు నీళ్ళు అయిపోయిన తర్వాత, ఆ వాగు ఎండిపోయిన తర్వాత సారెఫాత్ గ్రామానికి వెళ్ళు, ఆ పట్టణానికి వెళ్ళు అని చెప్పినప్పుడు, విధవరాలి ద్వారా నేను పోషించబోతున్నా అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఏమాత్రం సందేహపడలేదు ఏలియా ప్రవక్త. మారు మాట మాట్లాడకుండా వచ్చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏలియా ప్రవక్తను దేవుడు అద్భుత రీతిగా పోషించడానికి, అద్భుత రీతిగా వాడుకోవడానికి కారణం అదే. మారు మాట మాట్లాడకుండా లోబడుతూ ఉన్నాడు. సారెఫాతు విధవరాల్ని దేవుడు అద్భుత రీతిగా పోషించడానికి కారణం అదే. ఆమె కూడా ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు దేవుని గురించినటువంటి విషయాలు ఏవీ తెలియకపోయినా, దేవుని గురించినటువంటి కార్యాలు ఏవి తెలియకపోయినా దేవుని సేవకుని మాటకు లోబడినది. అంటే దేవుని మాటకు లోబడి అద్భుత రీతిగా 3 సంవత్సరాల కాలాన్ని ఆ దీవెనకరంగా, కరువు కాలాన్ని దీవెనకరంగా మార్చుకున్నది. మరి రోజున మనలో విధేయత ఉన్నదా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్పేసి ప్రభువు తన బాధను, ప్రభువు తన వేదనను ఆకాశంతో భూమితో పంచుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు దేవుని మాటకు లోబడట్లేరు అని చెప్పేసి. ఈ విధవరాలు విధేయత కలిగినటువంటి స్త్రీ ఈమె. దేవుడు అందుకే ఆమెను ఏర్పరచుకున్నాడు. దెసలోనికా సంఘాన్ని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మెచ్చుకోవడానికి కారణం కూడా అదే. మనం గమనించినట్లయితే మొదటి దెసలోనికా బైబిల్ గ్రంథంలో 1 దెసలోనికా 2వ అధ్యాయం 13వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారిని బట్టి మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అంటాడు పౌలు భక్తుడు. కారణం ఏంటిది అంటే వారు అనేక సంఘాలకు మాదిరికరంగా ఉన్నారు. ఆ సంఘంలో ఎటువంటి లోపం లేదు, విధేయతలో ఎటువంటి లోపం లేదు. పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు దేవుని మాటలుగా నమ్మి వారు లోబడ్డారంట. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు లోబడాల్సింది వాక్యానికి, నువ్వు గ్రహించాల్సింది దేవుని మాటలు ఇవి అని చెప్పేసి, నువ్వు లోబడేది దేవునికి అని చెప్పేసి. మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యానికి లోబడగలుగుతూ ఉన్నావా?
మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనలో విధేయత కనిపిస్తూ ఉన్నదా? బైబిల్ గ్రంథంలో విధేయత గల వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహామును ఏర్పరచుకోవడానికి కారణం విధేయత. మోషే ప్రవక్త లాంటి వారిని ఏర్పరచుకోవడానికి కారణం విధేయత. ఈ రోజున దేవుడు తన పని కోసం నిన్ను ఏర్పరచుకోవాలంటే, తన పనిలో నిన్ను వాడుకోవాలి అంటే నీలో కనిపించాల్సినటువంటి విషయం కూడా విధేయతే. మరి నీలో విధేయత ఉన్నదా? సారెఫాత్ స్త్రీలో, ఆ యొక్క విధవరాల్లో కనిపించేటువంటి 5వ మంచి లక్షణం, ఆమె విధేయత కలిగినటువంటి స్త్రీ. చివరిగా ఆమెలో కనిపించినటువంటి మరొక మంచి లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 19వ వచనంలో రాయబడి ఉన్నది, అతడు నీ బిడ్డని నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ప్రవక్తను తన ఇంటిలోనికి చేర్చుకొని ఆ స్త్రీ మేడగదిని సేవకునికి ఇచ్చేసిందంట. అంటే ఆమె చేసినటువంటి పని ఏంటిది అంటే, సేవకుణ్ణి తన గృహంలో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఏలియా ప్రవక్త అక్కడే ఉండిపోయినాడు. దేవుడు ఆ స్త్రీ ద్వారానే దేవుడు ఏలియా ప్రవక్తను పోషించినాడు. ఆమె చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఉండకపోతే అన్ని రోజులు అక్కడ ఉండడం మామూలు విషయం కాదు. ఈ రోజున నీవు నీ ఇంటిలోనికి సేవకుని చేర్చుకొని, లేదంటే ఇతరులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసున్నదా? బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం ప్రారంభ మొదటి 2 వచనాలని మనం ధ్యానించినట్లయితే, మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు తాను ఎదుర్కొన్నటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన తప్పించుకున్న తర్వాత ఒక ద్వీపంకి కొట్టుకొని వెళ్ళిన తర్వాత, ఆ ద్వీపం పేరు మెలితే అని తెలుసుకున్న తర్వాత అనాగరికులకు ఆ ద్వీపవాసులు పౌలుతో ఉన్నటువంటి వారికి, పౌలు భక్తునికి ఉపచారం చేశారంట. వారు చేసినటువంటి ఉపచారం ఇంతంత కాదు, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యము మామూలుది కాదు అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మరో చోట రాయబడి ఉంటుంది, ఆతిథ్యం ఇవ్వ మరవకండి. ఎందుకంటే కొంతమంది తెలియకుండానే వారు దేవదూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చారంట. కాబట్టి మనం ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలా. మన ఇంటికి వచ్చినటువంటి వారికి మంచి మర్యాద చేయడం నేర్చుకోవాలా. దేవుని ప్రేమతో వారిని చేర్చుకోవడం నేర్చుకోవాలా. ఈ యొక్క సారెఫాత్ విధవరాల్లో ఆ మంచి లక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 50వ వచనం వరకు పరిసయ్యుడగు సీమోను మనకు కనిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వైట్ చేశాడంట, ప్రభువా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి భోజనానికి కూర్చున్న తర్వాత ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభువారి పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ దేవుని పాదముల మీద అత్తరు పోస్తూ ఉన్నప్పుడు ఆ సీమోను తనలో తాను గునుస్తూ ఉన్నాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడైతే, ఇతడు నిజంగా ప్రవక్త అయితే, లేదంటే దైవజనుడైతే ఈయనకు తెలీదా ఆ స్త్రీ ఎటువంటిదో అన్నప్పుడు సీమోన్తో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. భోజనానికైతే ఇంట్లోకి పిలిచాడు కానీ మర్యాద సరిగ్గా లేదు, ఆతిథ్యం సరిగ్గా లేదు. ఇన్విటేషన్ అయితే ఉంది కానీ ఆతిథ్యం సరిగ్గా ఇవ్వట్లేడు. తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆ స్త్రీ కన్నీటితో పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఆ దేవుడు అక్కడ ఆమె గురించి మాట్లాడుతూ ఉంటాడు సీమోను భక్తునితో. ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీవు ఆతిథ్యం ఇవ్వగలుగుతూ ఉన్నావా దేవుని ప్రేమతో? మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సారెఫాతు విధవరాలు 3 సంవత్సరాల ఆతిథ్యం ఇచ్చింది ఏలియా ప్రవక్తకి. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తునికి ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు ఉన్నాడంట.
అక్కడ ఆ కుటుంబం కూడా, అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా 3 సంవత్సరాల అపోస్తులైనటువంటి పౌలు భక్తుని పోషించినట్లుగా అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలందరూ కూడా ఇంట్లోకి సేవకుని చేర్చుకొని ఆతిథ్యము ప్రేమపూర్వకంగా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మనకు అటువంటి మంచి లక్షణం ఉన్నదా? చాలామందిలో ఆతిథ్యం ఇవ్వాలి అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆతిథ్యం ఇవ్వరు, భోజనం పెడతారేమో, ఇంట్లోకి రాణిస్తారేమో, కానీ ఆ ప్రేమ అనేది కనిపించదు. ఒకానొక సందర్భంలో నేను ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నది. వర్షంలో ఫుల్ తడుస్తూ వెళ్ళినాం, నేను ఇంకొకరు. ఆ తడుస్తూ వెళ్ళినప్పుడు మొత్తం అక్కడికి వెళ్ళేసరికి, బైక్ మీద వెళ్ళేసరికి మొత్తం టోటల్ అప్ టు డౌన్ తడిసిపోయినాం. హోస్టల్ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాం, చర్చ్ నడిపిస్తూ ఉంటే కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్తే తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు. అదే పచ్చి బట్టలతో అదే విధంగా వాక్యం చెప్పేసి ఆ ప్రార్థన చేసేసి వచ్చేసినాం. ఇది కించపరచడానికి చెప్పట్లేదు, అస్టర్కి తెలియకుండా ఇవ్వలేదేమో, కానీ ఆ విధంగా చేయడం మాత్రం దేవుని బిడ్డల లక్షణం కాదు. ఎందుకంటే అనాగరికులు అపోస్తులైనటువంటి పౌలు భక్తునికి వారితో ఉన్నటువంటి వారికి మామూలు ఉపచారం చేయలేదు, ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా చేశారని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనాగరికులకే అంత జ్ఞానం ఉంటే మనకెంత ఉండాలా? అనాగరికులే అంత ఆతిథ్యం ఇస్తే మనం ఎంత ఇవ్వాలా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సారేఫాతు విధవరాల్ని దేవుడు ఏర్పరచుకోవడానికి కారణాలు ఇవి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, చాలా మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒక 6 విషయాలు ఇంతవరకు మీ ముందుంచాను. ఆమెలో కనిపించేటువంటి మంచి లక్షణాలు, ఆమెను దేవుడు ఏర్పరచుకోవడానికి గల 6 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటిది, ఆమె కష్టపడే మనసున్నటువంటి స్త్రీ. రెండవది, ఆమె ఇచ్చే మనసున్నటువంటి స్త్రీ. మూడవది, యథార్థ హృదయము కలిగినటువంటి స్త్రీ. నాలుగవది, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఐదవది, విధేయత కలిగినటువంటి స్త్రీ. ఆరోది, ఆమె సేవకుని తన ఇంట్లో చేర్చుకొని తన మేడ మీద ఉన్నటువంటి గది ఇచ్చేసి 3 సంవత్సరాల ఆతిథ్యం ఇచ్చినది. కాబట్టే దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు ఆమెను ఏర్పరచుకొని ఆమె ద్వారా ఏలియా ప్రవక్తను పోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దేవుని బిడ్డలకు లేదా దేవుని సేవకునికి ఏదైనా ఇస్తే ఏమైనా తక్కువ అవుతుందా అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 15వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మొదటి రొట్టె ఏలియా ప్రవక్తకి ఇచ్చినందుకు అనేక దినములు, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించినాడు. ఒక్క రొట్టె ఇచ్చినందుకు, ఒక చిన్న రొట్టె ఇచ్చినందుకు 3 సంవత్సరాలు చచ్చిపోతామనుకున్న ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. చావడానికి సిద్ధపడినటువంటి ఆ కుటుంబాన్ని పోషించినాడు. కరువుతో ఇక మేము బ్రతకలేమనుకున్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు పోషించినాడు ఒక్క రొట్టె ఇచ్చినందుకు. రెండోదిగా మనం గమనించినట్లయితే 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, చనిపోయిన సారేఫాతు విధవరాలు కుమారుణ్ణి దేవుడు బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం మొత్తంలో చనిపోయిన వారిని బ్రతికించడం అనే అద్భుతాన్ని ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మొదటగా చేసినాడు. అది ఇజ్రాయెల్ జనాంగంలో కాదు, యూదా జనాంగంలో కాదు, దేవుని బిడ్డల మధ్యలో కాదు, ఎక్కడో సీదోను దేశంలో నివసిస్తున్నటువంటి సారేఫాత్ పట్టణవాసి అయినటువంటి విధవరాలు కుటుంబంలో, అన్యురాలి కుటుంబంలో దేవుడు ఆ మొదటి అద్భుతాన్ని జరిగించినాడు. మొదటిసారి చనిపోయినటువంటి తన కుమారుణ్ణి బ్రతికించినాడు. ఇక బ్రతకడు, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా చనిపోయిన తన కుమారుణ్ణి మళ్ళీ జీవింపజేసి ఆమె చేతిలో పెట్టినాడు. కారణం ఏంటిది అంటే, దేవునికి ఇచ్చింది కాబట్టి. దేవునికి ఇచ్చినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ కరోనా వైరస్ ప్రబలుతున్నటువంటి టైంలో ఎంతోమంది ఆకలితో రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. ఇచ్చే స్థితిలో గనక నీవు ఉంటే, ఇచ్చే స్థితిలో గనక దేవుడు నిన్ను నిలబెడితే, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీకు తెలిసినటువంటి వారికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీకు ఇచ్చే స్తోమత ఉంటే ఖచ్చితంగా ఇవ్వు.
ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టకపోతే ప్రార్థించు, వారి కోసం కనీసం ప్రార్థనైనా చేయి. ఇచ్చే స్థితిలో పెడితే మాత్రం ఖచ్చితంగా సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. సారేఫాతు విధవరాలనే దేవుడు ఏర్పరచుకోవడానికి ప్రధానమైనటువంటి 6 కారణాలు. దేవుడు ఆమెను ఎన్నుకున్న తర్వాత దేవుడు ఆమె జీవితంలో దేవుడు అద్భుత రీతిగా ఆమెని ఆమె కుటుంబాన్ని పోషించడమే కాకుండా మరణించిన తన కుమారుణ్ణి దేవుడు తిరిగి బ్రతికింపజేసినాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలంటే తన పని నిమిత్తం, ఈ రోజున దేవుడు నిన్ను వాడుకోవాలంటే తన పని నిమిత్తం ఈ లక్షణాలు మనలో కూడా కనిపించాలి. మరి ఈ మంచి లక్షణాలు మనలో ఉన్నాయా? మొదటిగా కష్టపడే మనసు మనకున్నదా? రెండోదిగా ఇచ్చే మనసు మనకున్నదా? మూడోదిగా యథార్థ హృదయం మనకున్నదా? నాలుగోదిగా విశ్వాసం ఉన్నదా? ఐదోదిగా విధేయత ఉన్నదా? ఆరోదిగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటిలోనికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు మనకున్నదా? దేవుని ప్రేమ మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుండైనా ఈ విధంగా సారేఫాతు విధవరాల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిగి జీవిస్తాం. సారేఫాతు విధవరాలు దేవుని చేత దీవించబడిన విధంగా, దేవుని చేత ప్రతిఫలం పొందుకున్న విధంగా దేవుని సహాయాన్ని మనము పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, యేసు ప్రభువా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఇంతవరకు ప్రభువా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా, అందుని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. యేసురాజా, వాక్యానుసరమైనటువంటి జీవితాలను మాకు దయచేయండి. యేసయ్యా, ఆ యొక్క కరువు కాలంలో ఏలియా ప్రవక్తను పోషించడానికి ప్రభువా ఆ యొక్క సారేఫాతు పట్టణంలో ఉన్నటువంటి విధవరాలను ఎందుకు ఎన్నుకున్నారో మాకు అర్థమైంది ప్రభువా. ఆ విషయాలు మాకు బోధించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆ స్త్రీలో కనిపించినటువంటి మంచి లక్షణాలు మేము కలిగి జీవించే కృపను దయచేయండి. అయా, మాకు కష్టపడే మనసును దయచేయండి. యేసు ప్రభువా, ఇచ్చే మనసును మాకు దయచేయండి. యేసయ్యా, విశ్వాసం కలిగి జీవించే కృపను దయచేయండి. యథార్థ హృదయంతో జీవించే కృపను దయచేయండి. విధేయతతో జీవించే కృపను దయచేయండి. ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనసును మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీరు రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.